డిఎస్సి అక్రమాలపై సమాధానం చెప్పలేక కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత రాచమల్లి శివప్రసాద్ రెడ్డి. డిఎస్సి అక్రమాలపై వైఎస్ జగన్ సిబిఐ విచారణ కోరడంతోనే ఎంపీ అవినాష్ రెడ్డి, శంకర్రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు చేశారని ధ్వజమెత్తారు. డిఎస్సి నియామకాల్లో 100% అవినీతి జరిగిందని కుండబద్దలు కొట్టారు. తెలుగు స్పష్టంగా మాట్లాడలేని లోకేష్ తమ అధినేతను విమర్శిస్తున్నారని రాచమల్లి శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి సిబిఐ విచారణకు సిద్ధమా, నాటి మా ఏపీపీఎస్సీ పైన కానీ నేటి మీ డిఎస్సి పైన కానీ రెండింటిపైన సిబిఐ విచారణకు ఆదేశం ఇవ్వండి ముఖ్యమంత్రి గారు మీరు ఆదేశం ఇస్తే సిబిఐ వాళ్ళే నిగ్గు తేలుస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పిన తర్వాత ఇంక దీని మీద మాట్లాడేదానికి ఏమీ అవకాశం లేని అబ్బా కొడుకులు ఇద్దరు దీని డైవర్షన్ పాలిటిక్స్లే పోవాలా. అంటే ప్రజల దృష్టిని ఈ డిఎస్సి ఎగ్జామ్ నుంచి సిబిఐ విచారణ రెండిటిపైన ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కోరినారనే అంశం నుంచి దృష్టిని మరల్చాల. ఆ దృష్టిని మరల్చేదానికే ఈరోజు చీకట్లో 5 గంటలకే ఎంపీ గారింటిపైన ఈడీ సోదాలు, ఎంపీ గారింటిపైన అక్కడ హైదరాబాద్లో దేవిరెడ్డి శంకర్రెడ్డి పైన, అంటే వివేకానందరెడ్డి హత్య కేసులో ముద్దాయిలుగా చెప్పబడుతూ ఉన్నప్పుడు దేవిరెడ్డి శంకర్రెడ్డి, మా అవినాష్ రెడ్డి ఇద్దరిపైన ఏకకాలంలో ఈడీ సోదాలు చీకట్లో 5:30 నుంచి ఇప్పటి వరకు సోదాలు జరుగుతున్నాయి. దేనికి ఈడీ సోదాలు, ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు దేనికి జరుగుతున్నాయి? ఈరోజు ఒకే ఒక కారణమే, డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించి జరిగిన అవినీతి అక్రమాలపైన జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ విచారణకు గట్టిగా కోరిన తర్వాత కుడితిలో పడ్డ ఎలక మాదిరి మీరు సమాధానం చెప్పలేక ప్రజల యొక్క దృష్టికోణాన్ని మరల్చేదానికోసం, వివేకానందరెడ్డి హత్య కేసులోకి మరల్చేదానికోసం ఎంపీ గారింటిపైన ఈడీ సోదాలని చెప్పి మీ ఏబిఎన్ ఛానల్లోనూ, టీవీ5లోనూ, ఈనాడులోనూ, వార్తల్లోనూ రావాలా, సోషల్ మీడియాలో వైరల్ కావాలా, ప్రజల దృష్టికోణం ఇందులో నుంచి మరల్చాలా. ఇంతే కదా మీ ఉద్దేశం? డైవర్షన్ పాలిటిక్సే ఇది. 100కు 100% నేడు జరుగుతూ ఉండే ఈడీ సోదాలు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే డిఎస్సి ఎగ్జామ్ పైన జరిగిన అవినీతి అక్రమాలను మూసిపెట్టేదానికోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఘాటుగా ప్రశ్నించిన తర్వాత సిబిఐ విచారణకు మీరు ఆదేశించలేని పరిస్థితుల్లో కుడితిలో పడ్డ ఎలక మాదిరి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా డైవర్షన్ పాలిటిక్స్. ఇటు ఎంపీ గారింటి మీద, దేవిరెడ్డి శంకర్రెడ్డి గారి పైన, వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి కానీ మరొక దానికి సంబంధించి కానీ వాస్తవానికైతే ఈరోజు ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తున్నారు. వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తున్నారు ఈరోజు. అంటే అందులో ఎవరైతే ముద్దాయిలుగా నిర్ణయించబడినారో ఆ ముద్దాయిలందరూ కోర్టుకి ఈరోజు హాజరైతే గన కోర్టు వారు ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారు. ఛార్జెస్ ఫ్రేమ్ చేయడం అంటే షెడ్యూల్ ఇస్తారు విచారణకు షెడ్యూల్ ఇవ్వడం అంటే గన ఇంకా దీంట్లో పొద్దునగులు సునీతమ్మవై ఇది ఉంది, నల్లుంది, తెల్లుందని చెప్పేది లేదు. తెలుగుదేశంలో పొద్దునగులు జగన్ని పిలిచాలా, భారతమ్మని పిలిచాలనేది లేకుండా ఆడికి కథ సమాప్తము అని. ఆ కథ సమాప్తం కాకుండా దాని ఇంగారంతో లాగాలనా, లేకుంటే డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించి ఇతను దృష్టికోణాన్ని, ప్రజల దృష్టికోణాన్ని మళ్లించాలనా? ఇవి తప్ప వేరే కారణం ఏముంది? ఈ రాష్ట్ర ప్రభుత్వము 2 సంవత్సరాల 3 నెలల కాలములో, 27 నెలల కాలములో ప్రతినిత్యము చేస్తూ ఉండేది దోపిడీ, ప్రతినిత్యము చెప్తా ఉండేది అబద్ధం, ప్రతినిత్యము మాట్లాడుతూ ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు, ప్రతినిత్యము చేస్తూ ఉండేది డైవర్షన్ పాలిటిక్స్. ఇంతే. వారు చేసిన తప్పులను తప్పించుకునేదానికి, కప్పిపుచ్చుకునేదాని కోసం జగన్ పాలన, గతంలో జరిగిన పాలన పైన ఆరోపణలు, లేదంటే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా లడ్డు అంటారు, వివేకానందరెడ్డి హత్య అంటారు, గొడ్డలు అంటారు, తల్లి అంటారు, చెల్లి అంటారు, లేకుంటే విజయవాడ బోట్ అంటారు. ఇంతేనా? ప్రజలు గమనించమని కోరుతా ఉన్నా. వీళ్ళు 100కు 100% డిఎస్సి ఎగ్జామ్ ద్వారా ఒక్కొక్క ఉపాధ్యాయ ఉద్యోగాన్ని అంగట్లో సరుకులు అమ్మినట్టు 15 లక్షల రూపాయలకు అమ్ముకున్నారు. చిట్ట చివరకు పిల్లలకు చదువు చెప్పే ఉద్యోగాలను కూడా మెరిట్ లిస్ట్ కాకుండా మనీ లిస్టు ప్రకారం డబ్బులు ఇచ్చిన వారికి అమ్ముకునే స్థితికి వచ్చినారంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? ఈ రాష్ట్రంలో పేదవారికి మేలు జరుగుతుందా? ఈ రాష్ట్రంలో విద్యకు అగ్రతాంబూలం ఇచ్చే స్థితిగతులు ఉన్నాయా? ఈరోజు డబ్బులు పెట్టుకొని ఉద్యోగాలు కొనుక్కునే వాళ్ళు ఐవార్లుగా చదువు చెప్తే పిల్లలకు చదువు వస్తుందా? ప్రజలారా, రాజకీయ నాయకుల ద్వారా సోర్స్ కోటాలని చెప్పి సర్టిఫికెట్లు ఇప్పించుకొని, విచిత్రం ఏం తెలుసురా, డిఎస్సి ఎగ్జామ్ రాసే లేదంట సోర్స్ కోట, ఆ సర్టిఫికెట్ కూడా వీళ్ళే ఇచ్చారంట. ఎవరు? వీళ్ళే. కూన రవికుమార్ ఒకదానికి అధ్యక్షుడు అంట, జూడో ఒక ఆయనంట, ఆయన బాలకృష్ణ అల్లుడు భరత్, ఇంకొక ఆయనంట. వీళ్ళే ఆ స్పోర్ట్స్ దానికి అధ్యక్షులు అంట. వీళ్ళే సర్టిఫికెట్లు ఇచ్చారంట. ఆ సర్టిఫికెట్ ఆధారంగా పరీక్ష రాయకుండా ఉద్యోగాలు ఇచ్చారంట. వీళ్ళు పిల్లలకు చదువు చెప్తే చదువు వస్తుందే ప్రజలారా? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.